మిత్రులారా, ఈరోజు మనము ప్రకృతికి దగ్గరగా మమేకం అవుతూ వనవాసం అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణము, అదేవిధంగా తోటలో సంచరిస్తూ ఉన్నాము. ఈ తోటలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదండి. మీకు ఇంకా ఆహ్లాదాన్ని కలిగించే విషయంగా ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఈయన సత్యనారాయణ గారు అని చెప్పేసి ఏలూరులో ఉంటారు. వీరు గత 20 సంవత్సరాల నుండి మ్యూచువల్ ఫండ్స్, నిధి నిర్వహణలు ఎలా చేసుకోవాలి, మన దగ్గర ఉన్న డబ్బుని ఏ విధంగా పొదుపు చేసుకోవడం, ఏ విధంగా దాన్ని వృద్ధి చేసుకోవడం అన్నీ శాస్త్రీయపరంగా నైపుణ్యం సాధించారు. ఆ నైపుణ్యాన్ని మనం ఆస్వాదిద్దాం, అందిపుచ్చుకుందాం. వారి మాటల్లో వారి మనోగతాన్ని ఏ విధంగా చేస్తే సామాన్య మానవుడు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తాడన్నది వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్, మీరు 20 ఏళ్ళు అంటే ఎన్నాళ్ళు బట్టి ఉన్నారు సార్? 2006 నుంచి ఉన్నాను. ఈ ఫీల్డ్కి రావడానికి ఏదన్నా ప్రేరణ కానీ, ఎవరన్నా ప్రోత్సాహం కానీ, లేకపోతే ఏ విధంగా మీరు ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది? నాకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్. నేను స్టాక్ మార్కెట్ జాబ్ చేశాను, కార్వేలో చేసే 8 ఇయర్స్. తర్వాత 2014లో నేను బయటకు వచ్చి, కార్వే నుంచి బయటకు వచ్చాక సొంతంగా ఫ్రాంచైజీ తీసుకున్నా, బిఎన్ఆర్టీ సెక్యూరిటీస్. ఇప్పుడు అది కంటిన్యూ చేస్తూ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ కూడా చేస్తున్నాను. కంపల్సరీ అన్నిటికంటే హై రిటర్న్స్ ఉంటాం, ఎక్కువ సెక్యూరిటీ ఉంటాం. ఈ చాలా మందికి తెలియదని ఈ క్యాన్వాస్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే అందరికీ కావాల్సిన డబ్బే, మంచితనం అంటే మంచితనం చూపించుకోవాలని కావాల్సిన డబ్బే. సార్, ఇప్పుడు మన ఎస్పెషల్ మన ఆంధ్రప్రదేశ్లో నిధుల నిర్వహణ గురించి ఏంటి మీ ఆలోచన? ఏ విధంగా కరెక్ట్గా చేస్తున్నారంటారా వీళ్ళంతా? జనాలు ఎలాగైతే డబ్బు సంపాదన అనేది ఉంది, సంపాదించాలి, కూడబెట్టాలన్నది అందరికీ ఉంటుంది, అది బయట అందరూ చెప్పుకునేదే, చేసేదే. కానీ వీళ్ళు చేసే పద్ధతులు కరెక్ట్గా ఉన్నాయనిపిస్తున్నాయి మీకు? ఫస్ట్ ఈ డబ్బు దాచే వాళ్ళు ఈ ప్రజల్లోనే అవగాహన లేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ తాతలు తండ్రులు పాత పద్ధతినే పాటిస్తున్నారు. అంటే భూమి కొనడం ఒకటి, బంగారం అనేది కామన్. అది కాకుండా పోస్ట్ ఆఫీస్కి, ఎల్ఐసి అంటే రిస్క్ తీసుకోవడం భయపడుతున్నారు. అంటే భయపడడం అని కాదు, వాళ్ళ పెద్దవాళ్ళు పూర్వీకులు ఏం చేశారో అదే చేయాలనే ఉద్దేశంలో వెళ్తున్నారు. కొంతమంది జనరేషన్ వల్ల తెలుసుకొని కొంతమంది చేంజ్ అవుతున్నారు. కానీ అన్నిటికంటే హైయెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ వస్తాయని చాలా మందికి తెలియదు. అసలు చాలా మంది మాస్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియట్లేదు. ప్రభుత్వమే పెన్షన్లు తీసేసి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేస్తుంది. అంటే ప్రభుత్వానికి అంత గ్యారెంటీ ఉన్నప్పుడు సామాన్య మానవుడు నమ్మకపోవడం అన్నది అంటే వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు అంటారా? అంటే ఇది సెబీ గ్యారెంటీడ్ ఉంది, ఇది కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని తెలుసుకోలేకపోతున్నారు. సార్, ఇప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు మార్కెట్? మీరు గత 20 ఏళ్ళు బట్టి చూస్తున్నారు కదా, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ స్టాక్స్ కానీ ఎలాగా పర్ఫామ్ చేస్తున్నాయి? ఎక్సలెంట్. అసలు ఎప్పుడు లాంగ్ టర్మ్లో 12%కి ఎప్పుడు తగ్గదు. మార్కెట్ హైలు దాటుకుంటూ బుల్ రన్లో ఉన్నప్పుడు 15, 20, 25 రిటర్న్స్ కూడా వస్తాయి, 25% రిటర్న్స్ కూడా వస్తాయి. కానీ మార్కెట్ కన్సల్టేషన్ అవుతున్నప్పుడు 15కి 12 దగ్గర కన్సల్టేషన్ అవుతాయి. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూస్తే నిఫ్టీ రిటర్నే 12% ఉంది. కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ రావాలనుకున్న వాళ్ళని ఏ విధంగా అప్రోచ్ అవ్వమంటారు? ఏ విధంగా వాళ్ళు దిగితే బాగుంటుంది? ఏ విధంగా పెట్టుబడి పెట్టుకుంటే ముందుకు వెళ్తే బాగుంటుంది? అలా చిన్న మొత్తమైనా సరే ఫస్ట్ ఎస్ఐపిలో చిన్న మొత్తమైనా స్టార్ట్ చేసి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసుకొని కూడా వాళ్ళు దాని గురించి ఐడియా పొందవచ్చు. అది ఇంత అంత అని కాదు, వాళ్ళ స్తోమతను బట్టి 500 నుంచి 1000 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆఖరికి 100 రూపాయల నుంచి కూడా ఉన్నాయి. కాకపోతే 100 రూపాయలు కట్టుకుంటే పెద్దగా ఏం కనబడుతుంది? సంవత్సరం అంతా కట్టినా 1200 అవుతుంది. కాబట్టి 500 అయితే ఒక 6000 అవుతుంది 12 నెలలకి. సార్, ఇప్పుడు అన్ని స్టాక్ మార్కెట్లో అన్ని మ్యూచువల్ ఫండ్స్ పనిచేయకపోతే బాగా పనిచేస్తూ ఉంటాయి. వాటిలో ఉన్న టాపిక్స్ మీకు మీ వైపు రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్సలెంట్, ఇది ఎక్సలెంట్ క్వశ్చన్. చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ అనగానే యూట్యూబ్లో చూసి, లేదా ఎవరో చెప్పారనో, ఫ్రెండ్ చెప్పారనో, మనం ఎవరిని ఎక్స్పర్ట్ని అడగవసరం లేదు, మనమే పెద్ద ఎక్స్పర్ట్ అనుకొని గూగుల్లో సెర్చ్ చేసి పెట్టేసుకుంటుంటారు. కానీ అది వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ర్యాండమ్గా ఈ ర్యాంకింగ్ బేస్ మీద వస్తుంటాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి టాప్ ర్యాంక్లో ఉంటుంటాయి, అవి పెట్టుకుంటారు. ఇప్పుడు టాప్ ర్యాంక్లో ఉన్నది నెక్స్ట్ ఇయర్ 10, 20కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందులో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది.
ఇక్కడ ఏంటంటే పాయింట్ టు పాయింట్ రిటర్న్ అంటారు వాటిని. ఆ పాయింట్ టు పాయింట్ రిటర్న్ కాకుండా రోలింగ్ రిటర్న్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది లాంగ్ టర్మ్లో. పాయింట్ టు పాయింట్ రిటర్న్ అనేది ఇవాళ ఉన్నది ర్యాంకింగ్ 2 సంవత్సరాల తర్వాత ఉండదు, అగ్రెసివ్గా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా పాయింట్ టు పాయింట్ రిటర్న్ కాకుండా రోలింగ్ రిటర్న్ బేస్ చేసుకొని చేసేవి రికమెండెడ్ పోర్ట్ఫోలియోస్ అని ఉంటాయి ఎక్స్పర్ట్ దగ్గర. వాళ్ళని సంప్రదించి చేస్తే కనుక ఖచ్చితంగా ప్రాఫిట్స్ 100% ప్రాఫిట్స్ వస్తాయి. అవి వీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు పీరియడ్ చూసుకుంటే కనుక వీళ్ళు సొంతంగా ఇన్వెస్ట్ చేసుకునే దానికి దీనికి కోట్లలో తేడా ఉంటుంది, లక్షల్లో కాదు కోట్లలో తేడా ఉంటుంది. ఏదైనా ఉదాహరణ చెప్పగలరా మన ఎవరన్నా మీరు చూసే వాళ్ళకి కాస్త ప్రేరణ కలిగించి ఉత్సాహం కలిగించే విధంగా ఏదైనా? ఉదాహరణకి నెలకి 10,000 చొప్పున ఎస్ఐపి కట్టుకుంటే 15 ఏళ్ళకి అతను కట్టేది 18 లక్షలు అయితే 70 లక్షల వాల్యూ అవుతుంది. అది ఎక్స్పర్ట్ గైడెన్స్తో తీసుకున్న ఫండ్స్లో పెడితే. అదే ఈ సొంతంగా వేరే నేను ఇక్కడ బ్యాంకులో కట్టుకుంటాను లేదా ఏదో యూట్యూబ్లో చూసి కట్టుకుంటాను అంటే అతను ఆ 25-30 లక్షల దగ్గర ఆగిపోతాడు. అంటే ఇతను కట్టిన 18 లక్షలకి ఒక డబల్ ఒక 36-40 వస్తుంది. అంటే 30-40 లక్షలు నష్టపోతాడు. ఇక్కడ రెగ్యులర్ డైరెక్ట్ అని చాలామంది మన వల్ల వాళ్ళకి కమిషన్ వెళ్తుందేమో, అన్నిటికంటే లీస్ట్ కమిషన్ ఉన్నది మ్యూచువల్ ఫండ్సే. అసలు అది ఒకటి ఫస్ట్ గమనించాలి. ఎల్ఐసి లాగా పోస్ట్ ఆఫీస్ లాగా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట ఇది, అందుకే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సార్ ఇంకొక విషయం అండి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయి కదా, రకరకాల దాంట్లో కొన్ని మన చూసే వాళ్ళకి ఐడియా కోసం అంటే అందరికీ అన్నీ తెలిసి ఉండవు, కానీ కొంతమంది కొన్ని తెలిసి ఉంటాయి. కానీ మీరు ఒక ఎక్స్పర్ట్గా మీరు చెప్పడం వేరేగా ఉంటుంది. ఇందులో చాలా రకాల కేటగిరీస్ ఉన్నాయి. అంటే గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు లెక్క ఇది. దీన్ని గోల్ బేస్డ్ అంటే పిల్లల పెళ్లి కోసమని, లేదంటే చదువు కోసమని, లేదంటే రిటైర్మెంట్ ప్లానింగ్ అని, లేదా ఇల్లు కట్టుకోవడానికి అని, ఇలా గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అయితే మన గోల్ ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అనే దాన్ని బట్టి ఫండ్ నిర్ణయించుకోవాలి. 5 సంవత్సరాలు అయితే అగ్రెసివ్గా వెళ్ళే దాంట్లో పెట్టకూడదు, మామూలుగా తక్కువ రిస్క్ ఉండే దాంట్లో పెట్టాలి. అదే 10 సంవత్సరాలు హోల్డింగ్ ఉండేలాగా అయితే కనుక అగ్రెసివ్ దాంట్లో పెట్టచ్చు. ఎందుకంటే మార్కెట్ సైకిల్ అనమాట. అన్ని సైకిల్స్ కంప్లీట్ అవ్వడానికి 7 ఇయర్స్ పడుతుంది. అన్ని సైకిల్స్ కవర్ అయ్యే దాంట్లో మీరు 10 ఇయర్స్ గోల్లో ఉన్నారంటే కనుక మీకు 100% 15-18% రిటర్న్స్ వచ్చే దాంట్లో ఉంటారు. సార్ ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్స్ ప్రకారం కూడా ఏమైనా రికమెండేషన్స్ ఉంటాయండి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఉన్నారు, లేకపోతే కొంచెం అబౌట్ రిటైర్మెంట్ ఉన్నారు, అందరూ అంత అమౌంట్ నుండి పెట్టలేరు, అలాంటి వాళ్ళకి మీ రికమెండేషన్స్ ఏంటి? అదే పెద్ద వయసు వాళ్ళు రిస్క్ తక్కువ కాబట్టి వాళ్ళు ఎంతసేపు హైబ్రిడ్ల ఫండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫండ్స్లో కూడా హైబ్రిడ్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ అని ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఎక్కువ రిటర్న్ ఎక్కువ సంవత్సరాలు ఉండి వయసు తక్కువ ఉన్న వాళ్ళు అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్కి వెళ్ళాలి. ఎక్కువ వయసు వాళ్ళు అయితే మాత్రం హైబ్రిడ్ ఫండ్లో ఉండటం మంచిది. హైబ్రిడ్ ఫండ్ అంటే బ్యాంక్ డిపాజిట్లో 30% ఉంటుంది, 70% ఈక్విటీలో ఉంటుంది. అంటే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. సార్ ఇంకొక విషయం చెప్తారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు రిస్క్ అని ఒకటి డిస్క్లైమర్ ఇస్తూ ఉంటాడు. అదే కాకుండా ఇప్పుడు వాతావరణం చూస్తూ ఉంటే ఇరాన్ వార్ ఇప్పట్లో ముగిసేటట్లేదు. ఇరాన్ వార్ అంటే పెట్రోల్, ఆ పెట్రోల్ అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ. కాబట్టి ఎకానమీ దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారి మ్యూచువల్ ఫండ్స్ అంటే షేర్ మార్కెట్ ఒకసారి కుప్పకూలిపోతూ ఉంటుంది ఈ వార్ వల్ల, యుక్రెయిన్ వార్ వల్ల కానీ, ఈ ఇరాన్ వార్ వల్ల కానీ. ఇప్పుడు అనిశ్చితి ఏర్పడింది. ఈ టైంలో కూడా మీరు వెళ్ళచ్చు, దిగచ్చు అంటారా? 100% దిగచ్చు. ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయ్యి 40 ఇయర్స్ అయింది, 1980, అంటే 46 ఇయర్స్ అయింది. ఈ 46 ఇయర్స్లో బోల్డ్ అన్ని భూకంపాలు వచ్చినాయి, ఎన్నోసార్లు గవర్నమెంట్లు మారినాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. బాంబులు కానీ, తీవ్రవాదులని, యుద్ధాలని, ఎన్నో. ఇవన్నీ కాలచక్రంలో కామన్గా అలా వెళ్తూ ఉంటాయి అంతే. ఎప్పుడు నెక్స్ట్ కూడా వస్తూనే ఉంటాయి యుద్ధాలు. వచ్చిన గ్రోత్ అనేది ఆగదు. ఎందుకంటే కంపెనీలో ప్రొడక్షను, ఈ కన్జ్యూమర్ కొనుగోలు శక్తి ఉంది ఇండియాలో. అందువల్ల ఎప్పుడు కూడా కంపెనీలకు లాభాలు వస్తూనే ఉంటాయి. మనం ఇందులో ఇన్వెస్ట్ చేయకపోతే కనుక, భారతదేశంలో వచ్చే లాభాల్లో కనుక మనం లేకపోతే ఇన్వెస్టర్ నష్టపోతాడు. మార్కెట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. రాబోయే నెక్స్ట్ 20 ఇయర్స్లో కూడా చాలా చాలా ర్యాపిడ్గా పెరుగుద్ది మార్కెట్. అయితే సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అనే మాట అన్నారు. దానికి వివరణ ఏంటంటే, అంటే చాలామందికి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగానే మరుసటి నెలలోనో, లేదంటే చేసిన 10 రోజుల్లోనో, 6 రోజుల్లోనో, లేదంటే చేసిన సంవత్సరంలోనో రిటర్న్
వచ్చేసిందా అంటే వడ్డీలు లెక్కేసుకునేలా చూసే వాళ్ళకి వాళ్ళ కోసమే అలా చెప్పారు. అంటే మార్కెట్ షార్ట్ టర్మ్లో ఒడిదుడుకులు ఉంటుంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి, అమ్మేవాడు కొనేవాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ ఇలా చేతులు మారుతుంటాయి. ఈ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి మీరు కంప్లీట్గా ప్రాఫిట్లోకి రన్ అవ్వడానికి 3 years పడుతుంది. అందు గురించి ఎస్ఐపి రూపంలో వెళ్ళాలి, లేదంటే ఎవరి డిప్ యావరేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫండ్ ఒక 20 రూపాయల్లో పెట్టుకున్నారు, అది ఒక 2 రూపాయలు తగ్గినప్పుడు అది చవకగా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి ఇన్వెస్ట్ చేసినప్పుడు. అందువల్ల నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయడానికి చూడాలి, కానీ మనం నష్టపోయామనే భావంతో ఉండకూడదు. సార్ ఇప్పుడు డిస్కౌంట్ ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు మన ఎవరన్నా శ్రోతలు స్పందించి మాకు తగ్గట్టుగా టైలర్ మేడ్గా మాకు అంటే మా అవసరాలు మా పరిస్థితిని అర్థం చేసుకుని మాకు రికమెండ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. ఒక మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా సంప్రదించాలి? మీ మొబైల్ నంబరు కాస్త మీ పేరు చెప్తే. నా పేరు సత్యనారాయణ, సత్యనారాయణ. 9676769292 నా మొబైల్ నెంబర్. ఎనీ టైం కాల్ చేయొచ్చు. మీకు మంచి రికమెండెడ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాను. మీ ఏజ్ని బట్టి మీ గోల్ని బట్టి ఎలాంటి ఫండ్స్లో పెడితే బాగుంటుంది. అలాగే SWP అనే ఆప్షన్ ఉంది, అంటే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. అంటే పెద్ద వయసు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం కాకుండా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్రతి నెల విత్డ్రా చేసుకుంటుంటే మళ్ళీ అసలు కూడా గ్రో అవుతుంటుంది. అంటే ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ ప్లస్ గ్రోత్ 2 ఉంటాయి. ఇలాంటివన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాల్ చేయొచ్చు. విన్నారు కదా మిత్రులారా, మన సత్యనారాయణ గారు ఎప్పుడు ఉత్సాహంగా ఉన్నారు. ఆయన మన అందరికి సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. ఆయన సేవల్ని మీరందరూ అందిపుచ్చుకుంటారని ఆశిస్తూ, సత్యనారాయణ గారు మీరు మా ప్రోగ్రాంకి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. అమూల్యమైన సమయాన్ని కేటాయించి చాలా విలువైన విషయాలు చెప్పారు. ఆల్ ది బెస్ట్.